హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 2 వీడియోల లాగా వస్తుంది, పార్ట్ 1 పార్ట్ 2. సో ఒకే వీడియో అయితే లాంగ్ అవుతుంది, చూసేవారికి కూడా ఇంత డిలేనా అని అనిపిస్తుంది. అందుకనే నేను 2 వీడియోల లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది పార్ట్ 1 పికే కార్డ్ రీడింగ్. మీ మరియు మీ పర్సన్ సిచ్యువేషన్స్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చూస్తాను ఈ వీడియోలో. సో బిఫోర్ రీడింగ్ మనం సెల్ఫ్ మేనిఫెస్టేషన్ చేద్దాం. కుదిరితే నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ డోంట్ చేజ్, ఐ అట్రాక్ట్, వాట్ ఐ డిజైర్ ఈజ్ డిజైర్స్ మీ మోర్, సో మోట్ ఇట్ బీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నైస్. ఓకే, సో పికే కార్డ్ రీడింగ్స్. నేను 2 కార్డ్స్ని చూస్తాను. ఫస్ట్ 2 కార్డ్స్ని నేను ఎంచుకుంటాను. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి 2 కార్డ్స్ ఇవ్వండి, పికే కార్డ్స్. ఇది 1 మా వ్యూవర్స్కి కార్డ్స్, పికే కార్డ్స్ని సజెస్ట్ చేయండి వారి సిచ్యువేషన్కి తగ్గట్టుగా. ఇది 2. ఓకే, సో ఇది 1, ఇది 2. మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తుందో దాన్ని మీ పేరు చెప్పుకొని తర్వాత దాన్ని చూస్ చేసుకోండి, 1 or 2. ఓకే, 1 కార్డ్ ట్విన్ ఫ్లేమ్స్. వెరీ గుడ్. సెకండ్ కార్డ్ రిజెక్షన్. వావ్. మీరు 2 కార్డుల్లో మీకు ఏది చూడగానే అట్రాక్ట్, ఏది చూస్ చేసుకోవాలనిపించిందో దాన్ని చూస్ చేసుకోండి. నేను ఈచ్ కార్డ్స్కి సపరేట్గా రీడింగ్స్ అనేది నేను ఇస్తాను. ఓకే, సో ఇది రిజెక్షన్, ఇది ట్విన్ ఫ్లేమ్స్ అని వచ్చింది. సో ఫస్ట్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ గురించి ప్లస్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ ప్లస్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ చూస్తాను. ఫస్ట్ మీది చూస్తాను ఈ కార్డ్స్తో. మీ సిచ్యువేషన్ ప్లస్ ఎమోషన్స్. ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్ అంటేనే మిర్రరింగ్, షేర్డ్ ఫీలింగ్స్, రిఫ్లెక్షన్. అంటే మన వ్యక్తులు మనం ఏం చేస్తామో దాన్ని వాళ్ళు కూడా అలానే చేస్తారు. కోప్పడితే కోప్పడడం, ఇగ్నోర్ చేస్తే ఇగ్నోర్ చేయడం, గోస్ట్ చేస్తే గోస్ట్ చేయడం, ఇలా అంతా జరుగుతూ ఉంటుంది. దాన్ని మిర్రరింగ్ అంటాము. మా వ్యూవర్స్ కరెంట్ సిచ్యువేషన్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటి, ఎలా నడుస్తుంది రైట్ నౌ. యూనివర్స్ కెమిస్ట్రీ. వెరీ గుడ్. ఇది మీ గురించి డెప్త్. ఇన్ఫ్లుయెన్సెస్. It's a drawn. Okay.
your current situation, escaping. Finally, very good. Curse సంథింగ్ మీ పైన కూడా బ్లాక్ మ్యాజిక్ లేదా సంథింగ్ డార్క్ మ్యాజిక్ రిలేటెడ్ ఏదో ఎఫెక్ట్ అయి ఉన్నారు మీరు. కొంతమంది వ్యూవర్స్ ఈ ఫస్ట్ కార్డ్ని చూస్ చేసుకున్న వ్యక్తుల్లో కొంతమంది ఈ డార్క్ మ్యాజిక్స్ అంటే అన్నీ వస్తాయి, అన్ని రకాలు వస్తాయి, వాటికి ఎఫెక్ట్ అయి ఉన్నారనేది బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. సో రైట్ నౌ మీ పరిస్థితి, మీ సిచ్యువేషన్, మీరు ఎలా ఉన్నారు అని అంటే కనుక పాస్ట్లో మీ పర్సన్తో కెమిస్ట్రీ, అట్రాక్షన్, స్పార్క్, ప్యాషన్ అనేది మీ పర్సన్కి మీకు మధ్య అనేది నడిచింది. అది చాలా డీప్ బాండింగ్తో అటాచ్ అయ్యి ఉండింది పాస్ట్లో. రాను సంథింగ్ మీకు ఏదో అవేర్నెస్ వస్తూ రావడం స్టార్ట్ అయింది. అవేర్నెస్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది వాస్తవాన్ని మీరు చూడడం స్టార్ట్ చేశారు. ఈ మీ పర్సన్ మీ గురించి అయితే తను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మ్యానిపులేషన్ చేస్తున్నాడు, సంథింగ్ బిహైండ్ ఏదో జరుగుతుంది అనేది మీకు తెలియడం అనేది స్టార్ట్ అవ్వింది. మీకు ఇది మీ గురించి రీడింగు. సో ఎప్పుడైతే మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బిహైండ్ సీన్ సంథింగ్ ఏదో నా వెనకాల నడుస్తూ ఉండింది అనే విషయం మీరు ఎప్పుడైతే గ్రహించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ పర్సన్కి మీరు మీ ఎనర్జీని బ్యాక్ అంటే వెనక్కి ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా స్టాప్ చేస్తారు ఇమ్మీడియట్గా. అది వెనక్కి తీసుకోవడం ఎక్కువగా ప్రేమ ఎప్పుడు పాస్ట్లో ఇచ్చినట్టుగా ఆ స్పార్క్, ప్యాషన్ ఏదైతే ఉందో అంతా ఇవ్వడం అనేదాన్ని మీరు ఆపేశారు. దాన్ని వెనక్కి దాన్ని తీసేసుకున్నారు మీరు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ బిహేవియర్, మీ పర్సన్స్ బిహేవియరు, ఈ అబద్ధాలు ఈ ఏదైతే చూస్తూ ఉన్నారో అప్పటి నుంచి మీ పర్సన్ని మీరు స్లోగా అవాయిడ్ చేయడం అనేది మీరు స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీకు చీట్ చేయబడ్డాను, నాకు వెనకాల మోసం అనేది జరిగింది అనేది మీరు ఫీల్ అయ్యి ఎస్కేప్ అవ్వడం, అవాయిడ్ చేయడం, వ్యక్తుల్ని దూరం పెట్టడం, మీరు మీ పర్సన్ని కావాలనే దూరం పెట్టడం. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ఆ పర్సన్ని దూరం పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఫైనల్గా అయితే తిరిగి మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వారే రావాలని మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారు. వారే మీ దగ్గరికి రావాలి అని. మీకు లవ్ ఉంది కానీ దాన్ని వ్యక్తపరచట్లేదు. ప్రజెంట్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్న ఆయన మిస్టేక్స్, వారి మిస్టేక్స్, మీ పర్సన్ మిస్టేక్స్ తెలుసుకున్నప్పుడు కావచ్చు, వారి గురించి లవ్ అనేది ఉంది కానీ దాన్ని బయటపెట్టలేదు. వారే తప్పులను తెలుసుకొని మీ దగ్గరికి రావాలి అని అయితే మీరు స్ట్రాంగ్ డెసిషన్, ఫైనల్ డెసిషన్ మీద నడుస్తూ ఉన్నట్టుగా ప్రజెంట్ సూచిస్తూ ఉంది రైట్ నౌ. ఓకే, సో మీ పర్సన్ పరిస్థితి ఏంటి? మీదైతే ఇది ఓకే, నైస్. మీ పర్సన్ పరిస్థితి ఏంటి? టిన్ ఫ్లేమ్ అంటేనే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పుని ఎత్తి చూపటం, మిర్రరింగ్ చేయడం. నువ్వు నాతో గొడవ పడతావా, నేను పడతా. మీరు నన్ను గోస్ట్ చేస్తారా, నేను మాట్లాడను. లైక్ అలాగా మిర్రరింగ్ అనేది టిన్ ఫ్లేమ్స్లలో నడుస్తూ ఉంటుంది. దాన్ని కార్మిక్ కనెక్షన్ అని కూడా అంటాం మనం. ఓకే, ఆ పెయిన్ అనేది కర్మబంధంతో ఉంటుంది. సో అందుకే అట్లా పెయిన్ అనేది, కర్మ అనేది వీళ్ళతో ముడిపడి ఉండటం వల్ల వాళ్ళు ఆ పెయిన్ అనేది భరించాలి. అది కర్మ అనమాట యాక్చువల్లీ. సో మీ పర్సన్ పరిస్థితి ఏంటి? ఎస్, ఇక్కడ కూడా అదే చూపిస్తుంది రైట్. ఫస్ట్లో మీకు ప్రేమ, అటాచ్మెంట్,
లవ్, షైనింగ్, స్పార్క్ అన్నీ నడుచున్నాయి పాస్ట్లో. Please give me accurate reading. Yes. కార్డ్స్ అసలు రెండు ఆల్టర్నేట్గానే వస్తున్నాయి చూసారా. దట్ ఈస్ కాల్డ్ యాక్యురేట్ రీడింగ్. యాక్యురేట్ రీడింగ్ అంటే మనం ఏదో కార్డులో ఏది పడితే అది తీసి చెప్పడం కాదు, మన మెసేజ్ ఏముందో అదే రావాలి, దాన్ని యాక్యురేట్ రీడింగ్ అంటాము. ఎస్. లాస్ట్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ accurate reading. Yes. Tintland mirroring. Yes. D అంటే ఢీ, వార్ అంటే వార్, దేనికి తగ్గేదేలే అనేలాగా ఈ కార్డ్ని ఎంచుకున్న వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. 1 పాయింట్లో చెప్పచ్చు. వీళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, ఏ విషయమైనా తగ్గేవాళ్ళు కాదు. సో ఎస్, పాస్ట్లో మీకు ప్యాషన్, లవ్, అట్రాక్షన్ అన్నీ బాండ్ అంతా బాగుంది, నడుస్తూ ఉంది. సడన్గా మీకు ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో సంథింగ్ ఆయనకు కూడా కొన్ని కట్ ఆఫ్ చేయాలి, ఆపాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే మీకు తెలుసుకుంటున్నారో అతని గురించి, తను ఈయన ఎలాంటి వ్యక్తి అనే విషయం పైన మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫోకస్ చేయడం, మీ వ్యక్తి కూడా కొన్ని ఆపేయాలి అని అనుకున్నాడు. ఎందుకు బాధ పెట్టడం, దీనివల్ల మళ్ళీ కనెక్షన్ ఏమైనా ఇదైపోయిద్దేమో అనే వేలో తను ఆపేద్దాం అని అనుకున్నాడు. స్ట్రాంగ్ డెసిషన్ మీదే ఉన్నాడు. బట్ అదర్ పార్టీస్, అదర్ రిలేటెడ్ వర్క్ కావచ్చు ఏదైనా కానీ తనకి లూజ్ చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళని కూడా కేర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేశారు. మీ పర్సన్, వారు మీ పర్సన్, ఆయన అంటే వాళ్ళని మాకు వాళ్ళే అంటున్నారు. సో మీ పర్సన్ వాళ్ళని వేరే వ్యక్తులను కూడా కేర్ చేయాలి, తప్పని పరిస్థితుల్లో కేర్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో ఈ విషయం మీరు తెలుసుకున్నారు, మీ పర్సన్కి మీరు తెలుసుకుంటున్నారు, బిహైండ్ సీన్స్ సంథింగ్ ఏదో జరుగుతుందని మీరు కూడా తెలుసుకుంటున్నారు అనే విషయం మీ పర్సన్కి తెలిసింది, అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని, మీ లవ్ని ఎప్పుడైతే వెనక్కి లాగేసుకొని తీస్తూ ఉన్నారో తను కూడా ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. వ్యతిరేకత అనేది వస్తుంది, స్టార్ట్ అవుతుంది, నెగిటివిటీ అనేది కూడా వస్తూ ఉంది, ఈ నో కాంటాక్ట్లో కూడా వెళ్ళిపోతూ ఉంది సిచ్యువేషన్ అనేది కూడా ఆయనకి తెలుసు. కేర్ చేయాలనే ఉంది కానీ తన చేతుల్లో అయితే ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే నిజాలు, వాస్తవాలను ఎప్పుడైతే గ్రహించి మీరు మీ పర్సన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారో మీ పర్సన్కి ఇంకా ఏంటి గందరగోళం, ఏంటి పరిస్థితి, ఆయన స్వయంకృతాపరాధాలే. కానీ మీ పర్సన్కి ఓవర్వెల్మింగ్, స్లీప్లెస్ నైట్స్ కావచ్చు, ఓవర్వెల్మింగ్ అనేదాన్ని తను ఫేస్ చేస్తూ ఉన్నారు కూడా రైట్ నౌ మీ పర్సన్. ఇప్పుడైతే ఒకటే స్ట్రాంగ్ డెసిషన్ మీద ఆయన నిలబడి ఉన్నారు. బికాజ్ కొంతమందికి పిల్లలు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అంటే మీకు వారికి మధ్య పిల్లలకి సంబంధించిన కిడ్స్కి సంబంధించిన రిలేటెడ్ మీ పిల్లలు కావచ్చు. మీరు వర్క్ రిలేటెడ్ అయితే పిల్లల వల్ల మీ పిల్లల గురించి మిమ్మల్ని వారు మళ్ళీ కలిపి ఉంచాలని చూడటం, లేదా ప్యాచప్ చేసుకునే ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అనేది మీ మీద ఉంచడం అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఎస్, ఇప్పుడైతే మీరు నాకు చీట్ చేయబడ్డాను, నాకు మోసం జరిగిందని అయితే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్పింగ్ చేస్తారో అప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీకి కూడా బౌండరీస్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. వారికి అక్కడ కూడా
గొడవలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి మీ పర్సన్స్కి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉందనే విషయం మీకు తెలిసింది. ఈ గందరగోళం అంతా రావడానికి కూడా వారి వాళ్ళే అని చెప్పేసి మీ పర్సన్కి అవేర్నెస్ వారికి కూడా వచ్చింది. కానీ వారికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళని కూడా కేర్ చేయాలి, ఉంచాల్సిన సిచ్యువేషన్ని వాళ్ళు ఫేస్ చేశారు అనేది ఈ రీడింగ్లో వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో ఆయన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఉంది. మీరేంటంటే ఇంత నమ్మిన మమ్మల్ని ఎలా చీట్ చేయగలరు, ఎలా మోసం చేయగలరు, నమ్మిన వాళ్ళని మోసం ఎలా చేస్తారు అనే ఒక క్వశ్చన్ మార్క్తో మీరు బ్యాక్ స్టెప్పింగ్ వేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. పైల్ 1 పికే కార్డ్ రీడింగ్లో ఫస్ట్ కార్డ్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వారికి ఈ రీడింగ్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ కార్డ్. ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్, వారి ఎమోషన్స్, సిచ్యువేషన్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పానీయన్. థ్యాంక్ యూ. పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.